జరుపుకోవాలన్న దానిపై దశాబ్దాలుగా రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 7 దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణలో పార్టీల మధ్య సెప్టెంబర్ 17పై ఏకాభిప్రాయం రాలేదు. బీజేపీ దీన్ని విమోచన దినోత్సవంగా పిలిచి నిజాం నియంతృత్వం నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజుగా అభివర్ణిస్తుంటే కాంగ్రెస్ దీనిని విలీన దినోత్సవంగా పేర్కొంటుంది. ఇది స్వదేశీ సంస్థానాన్ని భారత యూనియన్లో కలిపిన చారిత్రక సందర్భమని వాదిస్తుంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ రోజును సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ వైరుధ్యం కేవలం పేరుకే పరిమితం కాకుండా ప్రతి పార్టీ తమ రాజకీయ సిద్ధాంతాలు, చరిత్రపై తమకున్న దృక్పథాన్ని ప్రతిబింబించేలా ఈ ఘట్టాన్ని వాడుకుంటుందనే చర్చ నడుస్తోంది. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దాదాపు 565 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్లో విలీనం కావడానికి అంగీకరించాయి. కానీ జమ్మూ కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం తమ స్వతంత్రతను కాపాడుకోవాలని భావించాయి. హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యాన్ని పాకిస్తాన్లో విలీనం చేయడానికో లేదంటే స్వతంత్ర దేశంగా ఉండడానికో ప్రయత్నించారు. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమైక్య భారతదేశం కోసం గట్టిగా నిలబడ్డారు. ఈ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా 2 ప్రధాన పోరాటాలు జరిగాయి.